వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పడంలో కేంద్రం విఫలమైందన్న రేవంత్. అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గిందని విమర్శ. ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం. భయంతో కిందికి పరుగులు తీసిన ఉద్యోగులు. అచ్యుతాపురంలో భారీ సైబర్ ముఠా. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ మోసాలు. 8 మంది అరెస్ట్. విశాఖ సాగర్ తీరంలో అయోధ్య రామాలయం. నేటి నుంచి సందర్శకులకు ప్రవేశం. దాయాది దేశం పాకిస్తాన్కు తగిన రీతిలో గుణపాఠం చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అమెరికా వంటి దేశాల ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్ విషయంలో కీలక అవకాశాలను కేంద్రం చేజార్చుకుందని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో వ్యవహరించే తీరులో మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్తో యుద్ధం సమయంలో అమెరికాతో సహా పలు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా యుద్ధాన్ని కొనసాగించి విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు. దేశ సమగ్రత, సార్వభౌమత్యం విషయంలో తాము ఎలాంటి రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి ఎంతో వన్నె తెచ్చారని, భారతదేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో గట్టిగా వ్యవహరించేందుకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని ఆయన మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో తొలిసారిగా తామే తిరంగా ర్యాలీ నిర్వహించామని సీఎం గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధానమంత్రికి మద్దతుగా నిలవాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనాడు దుప్పటి కప్పుకొని పడుకున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో పార్టీల ప్రమేయం లేకుండా 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి. ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపినా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు విజయం సాధిస్తే, మీరు పాకిస్తాన్ ఓడిస్తే, మీరు తీవ్రవాదాన్ని అణిచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేది, అభినందించేది. కానీ గొప్పల కోసం మీ నాయకత్వం, మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు 100% అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయింది. రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం. ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేమున్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని మేము చెప్పినాం. ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు.
కానీ ఈరోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు గొప్పవాళ్ళో కాదు ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగానితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చేతగానితనం మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచన చేయండి. ఆ తీవ్రవాదాన్ని అణచివేయడంలో, దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు బాసిలు. వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది, పునీతం చేసింది. వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ గారికి అందరూ నివాళులు అర్పించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం అమరావతిలోని నిధి భవన్లో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. మంటలు ఎగిసిపడడంతో కంప్యూటర్లు కాలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీ బిల్లులు నిధి భవన్లోనే ఉంటాయి. ఆన్లైన్ వ్యవస్థే అయినప్పటికీ కంప్యూటర్లు మొత్తం కాలిపోవడంతో సమాచారం కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే అగ్ని ప్రమాదంతో ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు. అచ్యుతాపురంలోని ఓ అపార్ట్మెంట్లో కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి సాగిన ఈ ఆపరేషన్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రైడ్లతో భయపడిన మరికొంతమంది యువకులు పరారయ్యారు. కీలక సమాచారం ఆధారంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఆయన స్వయంగా ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. ఈ ముఠా కాల్ సెంటర్ పేరిట స్థానికుల్ని మోసం చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి డేటా సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత లోతుగా విచారణ కొనసాగుతున్నట్టు సమాచారం. పోలీసుల దాడులు ఇంకా కొనసాగుతుండటంతో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయోధ్య రామ మందిరానికి మీలో ఎంతమంది వెళ్లారు? ఇప్పటి వరకు ఆ అవకాశం పొందని విశాఖ పరిసర ప్రాంతాల వారికి ఒక శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే అచ్చం అయోధ్య రామ మందిరమే మన కోసం రూపుదిద్దుకుందా అనే రీతిలో విశాఖ సాగర్ తీరంలోకి అడుగు పెడితే మనకు అర్థమవుతుంది. అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్తాం రండి. ఇది విశాఖ సాగర్ తీరంలోని పామ్ బీచ్ హోటల్ కు ఆనుకొని ఉన్న అన్మోల్ విల్లా ప్రాంగణం. అయోధ్య రామ మందిరాన్నే సేమ్ టు సేమ్ నిర్మించారా అనే అనుభూతి కలుగుతుంది. అయోధ్యలో బాలరాముడికి జరిగే నిత్యోపచారాలు యథాతథంగా ఇక్కడ కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సురేంద్ర మోహన్, అతని బృందం తెలిపారు. మే 22 నుంచి అంటే రేపటి నుంచి ఈ ఆలయ సందర్శన కోసం నగరవాసుల్ని అనుమతించనున్నారు. ఆ వివరాలు ఏంటో వారి మాటల్లోనే విందాం. ఇదే ముఖ్యంగా మిమ్మల్ని ఆహ్వానించిన కారణం మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఈ దేశంలో ఎన్నో ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత ఆ మధ్యకాలంలో అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరిగింది. ఈ దేశంలో ప్రతి గ్రామంలో కూడా రామ మందిరం ఉంది. కానీ రాముని జన్మస్థలంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయడానికి ఈ దేశంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగినాయి. అనేక మంది ప్రాణత్యాగం తర్వాత అక్కడ రామ మందిర నిర్మాణం జరిగింది. ఆ యొక్క నమూనానే ఒక భవ్యమైనటువంటి దృశ్యంగా మనందరికీ కూడా కనబడుతుంటుంది. ఆ ఫోటో దొరికితే ఆ ఫోటోని తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంటుంది. అందులో రాముని ఫోటో కనబడకపోయినా కానీ ఆ మందిరం యొక్క ఫోటో కనబడితే మనం తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోవాలా అనేటువంటి ఆలోచన వస్తుంది. అంత పవిత్రమైనటువంటిది ఆ యొక్క నమూనా. అటువంటి నమూనాని అంటే ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా దాన్ని చూడాలా, రాముడిని దర్శించుకోవాలా, గుడిని చూడాలా అని చెప్పి కళ్ళగనేటువంటి పరిస్థితి. అయితే చాలామందికి అది ఎక్కడో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఉంది, వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు అంటే కొంతమంది సాధ్యమైనంత వరకు వెళ్ళగలుగుతున్నారు, వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా మనసులో కోరిక ఉన్నా కానీ వెళ్ళలేని పరిస్థితిని ఊహించుకొని కాముగా ఉండేటువంటిది అంటే స్మరించుకొని రాముని స్మరించుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరి కోసం ఈ యొక్క నమూనాని గతంలో అంటే ఇప్పుడు మనం విశాఖపట్నంలో ప్రారంభం చేసుకోబోతున్నాం. గతంలో ఫస్ట్ దీనికి ఒక ఆలోచన చేసి
ఒక 1 year బ్యాక్ జార్ఖండ్లో దీన్ని ఫస్ట్ ఆర్కిటెక్చర్ డెవలప్ చేసి దీన్ని చాలా వ్యయ ప్రయాసాలకు లోనే అనేక మంది కార్మికులు దీని మీద కష్టపడి దీన్ని నిర్మాణం చేయడానికంటే దీన్ని తయారు చేయడానికి 6 నెలలు సమయం తీసుకొని జార్ఖండ్లో తయారు చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఆ తర్వాత అక్కడ గవర్నమెంటే దాన్ని పెట్టి ప్రజల సందర్శనార్థం సుమారు 2 నెలల పాటు జార్ఖండ్లో ఉంచింది. జార్ఖండ్లో ఉండేటప్పుడు ఈ మిత్రుడు దుర్గాప్రసాద్ దాన్ని చూసిన సందర్భంగా ఇది మన ప్రాంతంలో కూడా పెట్టుకోవాలా, మనం కూడా దీన్ని పెట్టాలనేటువంటి ఆలోచన రావడం, ఆ ఆలోచన వచ్చిన తర్వాత మధ్యలో మహాకుంభమేళ ప్రయాగరాజ్లో కుంభమేళ రావడం, అంటే ఇక్కడికంటే ముందు కుంభమేళాలో ఉంటే ఇంకొద్దిగా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో కుంభమేళాలో వారు దాన్ని పెట్టడం జరిగింది. చాలామంది ఆ రోజు యోగి ఆదిత్యనాథ్ గారితో సహా దాన్ని వచ్చి చూసి ప్రశంసించినటువంటి సందర్భం. నేను కూడా ప్రయాగరాజ్కి వెళ్ళిన సందర్భంలో దీన్ని చూశాను. అప్పుడే విశాఖపట్నంలో బాగుంటుంది, విశాఖపట్నంలో పెడితే ప్రజలందరూ కూడా దర్శించుకుంటే బాగుంటుంది, అందరికీ అందుబాటులోకి తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం, వారికి ఆ ఆలోచనని తెలియజేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత వారు కూడా ఆలోచన చేసి మన ఊరు, మన ప్రాంతం, మన రాష్ట్రంలో కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఇక్కడికి మళ్ళా ఆ ప్రయాగరాజ్ అయిపోయిన తర్వాత కుంభమేళ పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి లాస్ట్ సుమారు 40 రోజుల నుంచి ఈ గ్రౌండ్లో దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయింది. మంచి ముహూర్తం రేపు మార్నింగ్ 8:48 మంచి ముహూర్తంగా వేద పండితులు డిసైడ్ చేశారు. ఆ సందర్భంలో లోపల రాముల యొక్క విగ్రహాన్ని పెద్దలు చేత ప్రతిష్ఠించబడుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. మా యొక్క దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే రాముని మందిరం దర్శించుకోవాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ యాస్టీజ్ అంటే 1% కూడా తేడా లేకుండా ఎక్కడ కూడా చిన్న అంటే రాముడి గురి చాలా పెద్దది, ఇది దానంత పెద్దది కాకపోయినా ప్రతి అణువు కూడా ప్రతి పాయింట్ పైన నుంచి కింద దాకా ఆర్కిటెక్చరు లోపల ఇచ్చినటువంటి శిలలు అన్నీ కూడా యాస్టీజ్ సేమ్ టు సేమ్ దాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి అనేక రకాలైనటువంటి ఆర్కిటెక్చర్స్ శ్రమించి దాన్ని నిర్మాణం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని దర్శించుకోవాలి. రాముని యొక్క విగ్రహం కూడా ఏదైతే అయోధ్యలో బాలరాముని విగ్రహం ఎలా అయితే ఉంటుందో సేమ్ విగ్రహాన్ని, కాకపోతే అదే విగ్రహం కాకుండా సేమ్ విగ్రహాన్ని తీసుకొచ్చి రేపు ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ ఈ విషయం చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఒక్కసారి దాన్ని పూర్తిగా కూడా మీరందరూ కూడా అంటే మీ అందరి యొక్క సహకారంతో సొసైటీలోకి అది పబ్లిక్లోకి వెళ్ళాలా, పబ్లిక్లోకి వెళ్ళి అందరికీ తెలుసుకోవాలా. వాళ్ళందరూ కూడా దీన్ని వచ్చి సందర్శించి అయోధ్యకి పోగలిగిన వాళ్ళు రాముని యొక్క కటాక్షం లభిస్తుంది. అదేవిధంగా అయోధ్యకి పోలేనటువంటి వాళ్ళు దీన్ని వచ్చి చూసి ఇక్కడ రాముని యొక్క కృపకి కృపా కటాక్షంకి తీసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా ఈ యొక్క ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాము. ఇది ఇక్కడ రేపు మార్నింగ్ ప్రారంభమైన తర్వాత సుమారు 2 నెలల పాటు ఇది ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఉంటుంది. అనేక మంది పెద్దలు, రాజకీయ ప్రముఖులు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వారికి అవకాశం అందరూ కూడా వస్తున్నారు. వారికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ టైం బట్టి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఇండస్ట్రియలిస్టులు కూడా దీన్ని వచ్చి అంటే ఆల్రెడీ కొంతమంది ప్రయాగరాజ్లో చూశారు మన వాళ్ళు మళ్ళా కూడా ఇక్కడికి వచ్చి సందర్శిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 2 నెలల పాటు ఉంటుంది. దీనికి ఒక రుసుము కూడా
పెట్టడం జరిగింది. 50 రూపాయలు అంటే అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో 50 రూపాయలు ఎంట్రీ రుసుము పెట్టి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారంతో అందరికీ పబ్లిక్కి తెలియాలని చెప్పి మీ అందరూ దానికి పూర్తిగా కూడా సహకరించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను. 45 రోజులు పట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవని, దొంగతనం చేయడం గాంధీల నైజమని, వారి పాత అలవాట్లు మరోసారి బయటపడ్డాయని ఆయన దుయ్యబట్టారు. ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఇతర గాంధీ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అయితే రాజీవ్ సమాధి వద్ద ఉన్న పూలను తీసుకుని రాహుల్ గాంధీ తన జేబులో పెట్టుకోవడం తాలూకా వీడియోను విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు, వీళ్ళంతే స్వభావరీత్యా దొంగలు, గాంధీల అలవాట్లు మళ్లీ బయటపడ్డాయి. ఈసారి రాహుల్ గాంధీ ఏకంగా ఒక సమాధి నుంచే పువ్వులు దొంగలించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఇది వాళ్ళ క్లాసిక్ స్టైల్ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి గతంలో తాను ప్రకటించిన మాదిరిగా దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ తొలగించిన 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ విడుదల చేస్తున్నామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. 11,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు వచ్చింది. వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది. అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది, ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయింది. మరి ఏం ఉద్ధరించినట్టు బీజేపీ పార్టీ? ఇంకా ఇవ్వాల్సింది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5,000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇప్పటికి 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 2,000 మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. 10,000 మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు. 2,000 మంది, దాదాపు 2,000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎవరి ఉద్యోగాలు పీకేశారు? ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు. ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు, మేము భూములు ఇచ్చాము, ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు, ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి, మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి. కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే, ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? ఈ నాయకులు ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఏమనాలి వీళ్ళని? మానవత్వం ఉంది అనుకోవాలనా? 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇక రాబోయే 2-3 నెలల్లో ఇంకో 3,000 మంది ఉద్యోగాలు తీసేస్తారట. ఈ 5,000 మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ 3,000 కోట్ల రూపాయలు ఇవ్వరట. ఎవరు డిసైడ్ చేశారండి? ఎవరు హక్కు ఇచ్చారు మీకు? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2,000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? కూటమి సర్కార్ని అడుగుతున్నాం, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, ఇంకొక ఎమ్మెల్యే ఏమో టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2,000 మంది ఉద్యోగాలు పోతే ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది.
అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు మృతి చెందాడంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. మావోలపై 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత చనిపోవడం ఇదే ప్రథమమన్నారు. ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ లో తెలియజేశారు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ లో జరిగిన ఆపరేషన్ లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి అగ్రనాయకుడు నక్సల ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. మావోయిస్టులను హతమార్చిన మన ధైర్యవంతులైన భద్రతా దళాలు ఏజెన్సీలను అభినందిస్తున్నాను. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశారని 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలియజేయడం సంతోషంగా ఉంది. మార్చి 31, 2026 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కర్ణాటక, గోవా తీరంపై ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీని నుంచి ఆంధ్ర మీదుగా ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ సుధావల్లి తెలిపారు. కోస్తాలో రాగల 24 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో రాపూర్లో 5, ఆత్మకూరు, రేపల్లె, యానాం, బాలాజీపేటలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు. జంగమహేశ్వరపురం, నెల్లూరులో అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం అంటే ఉత్తర కర్ణాటక, గోవా తీరాలను ఆనుకుని ఉన్న అరేబియా మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనము 3.1 కిలోమీటర్స్ హైట్ వరకు ఉంది. దాని నుండి ఒక ఉపరితల ద్రోణి మనకి ఆంధ్ర మీదుగా పాస్ అవుతోంది. దాని ప్రభావంతో మనకి రాష్ట్రంలో మన ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు నమోదైన హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచరు నెల్లూరులో 34 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గడిచిన 24 గంటల్లో రికార్డైన హైయెస్ట్ వర్షపాతము రాపూర్లో 5 సెంటీమీటర్లు, ఆత్మకూరు, రేపల్లె, యానం, బాలాజీపేటలో 3 సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము కోస్తాలో నమోదైంది. ఈరోజు విస్తారంగా వర్షాలు పడతాయి. రేపటికి ఉత్తర కోస్తాకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్టులు అంత లేవండి, ఈ రోజుకి ఏం లేవు. అవసరాన్ని బట్టి నౌకాస్ట్లో ఏమన్నా ఒకవేళ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే నౌకాస్ట్లో కవర్ చేస్తాం. యోగాంధ్ర సాధన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన యోగాభ్యాస కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నెల రోజుల పాటు నిర్వహించనున్న యోగా మంత్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, దీనిని అందరూ అభ్యసించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.
జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాని మన రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు. యోగాకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విస్తృత ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరి చేత యోగాసనాలను అభ్యాసం చేయించే ఉద్దేశంతో ఈ రోజు నుండి నెల రోజుల పాటు భారీ ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ యోగా కార్యక్రమాన్ని మా రాష్ట్రంలో చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మన జిల్లాలో ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తూ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ రోజు మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మనం ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనం నెల రోజులు అంటే ఇవాళ మే 21 జూన్ 21 వరకు నెల రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అవన్నీ కూడా మనం ఏంటంటే జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం నిర్దేశించారో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఈ జిల్లాలో నిర్వహించుకోవడానికి తద్వారా జూన్ 21 జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో కూడా భారీ స్థాయిలో కార్యక్రమం చేపట్టడం ద్వారా ఈ కార్యక్రమాన్ని యోగా యొక్క ప్రాముఖ్యతని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇవి రోజువారీ కార్యక్రమం వారం కార్యక్రమాల ద్వారా జూన్ 21 వరకు ఈ జిల్లాలో ఈ యోగాకు సంబంధించిన యోగాంధ్ర కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలంతా ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆకాంక్షించారు. ఈ రోజు ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలంతో కలిసి పాడేరు ఆశ్రమ పాఠశాలలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు, యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుండి జూన్ 21 తారీఖు వరకు గ్రామ, మండల స్థాయి కమిటీలను నియమించి యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భారతదేశానికి సంబంధించిన యోగాకు, ఆయుర్వేద మందులకు ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. నేషనల్ లెవెల్ ప్రోగ్రాము మన వైజాగ్ నుంచి మనం నిర్వహించడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఆ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం కొరకు ప్రతి ఒక్క జిల్లాలో కూడా నెక్స్ట్ ఒక 1 మంత్ యోగా మంత్గా ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇవాళ కర్టన్ రైజర్ అంటే ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్ 1 మంత్ యోగా సెలబ్రేషన్ అండ్ ప్రాక్టీస్ ఉన్న రోజు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ పాడేరు హెడ్ క్వార్టర్స్లో ఈ కర్టన్ రైజర్ ప్రోగ్రాము ఇంకొక 200-300 మంది ప్రజెంట్స్లో ఇప్పుడు యోగా గురూస్ అండ్ ట్రైన్డ్ పీడీస్ వాళ్ళందరితో ఈ ప్రోటోకాల్ యోగాస్ అన్నీ కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది. దీంతో ఆగకుండా నెక్స్ట్ 30 డేస్లో ప్రతి పల్లెల్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో, ఐటీడీ హెడ్ క్వార్టర్స్లో అండ్ జిల్లాలో కూడా వివిధ లొకేషన్స్, వివిధ శాఖల ద్వారా, వివిధ టార్గెట్ గ్రూప్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక నోడల్ ఆఫీసర్గా ఒక డిప్యూటీ కలెక్టర్ని నియమించడం జరిగింది. పర్సనల్గా జాయింట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా మార్పు చేయడం జరుగుతుంది. అండ్ ఐటీడీఏ లెవెల్లో కూడా ఒక సెల్ పెట్టేసి నెక్స్ట్ రాబోయే 30 రోజుల్లో ఈ యోగా కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎస్ఎస్జీస్ డిఫరెంట్ గ్రూప్స్, వాళ్ళకున్న ఎస్ఎస్జీ గ్రూప్స్ ద్వారా బెస్ట్ ఎస్ఎస్జీ గ్రూప్స్ ఈ నెక్స్ట్ 30 డేస్ ఎట్లా బాగా చేస్తున్నారని చూసుకొని వాళ్ళకి బెస్ట్ 3 ఎస్ఎస్జీస్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీస్లో బెస్ట్ 3 అంగన్వాడీస్ జిల్లా వ్యాప్తంగా సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా అంగన్వాడీలో టీచర్ ద్వారా వాళ్ళు అక్కడ ఉంటున్న మహిళలకి ఎట్లా వాళ్ళు యోగా ట్రైన్ చేస్తారని చూస్తాం. తర్వాత స్కూల్ స్టూడెంట్స్కి ఎట్లా బాగా చేస్తారని చూస్తాం. పంచాయతీ లెవెల్లో ఏ సచివాలయంలో లెవెల్లో ఈ యోగా కార్యక్రమాలు బాగా జరుగుతుందని కూడా చెక్ చేస్తాం. ఇట్లా వివిధ శాఖ ద్వారా వివిధ రంగాల్లో ఉన్న ప్రజలకి ఎంతమందిని వాళ్ళు ఎంకరేజ్ చేసేసి ఎంత చక్కగా ఈ యోగా ప్రదర్శనలో యోగా ట్రైనింగ్ ఇస్తున్నారని గురించి గుర్తింపు చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రం కాకుండా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి వివిధ కాంపిటీషన్స్ ద్వారా కూడా యోగా గురించిన అవగాహన సదస్సులు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ర్యాలీస్ అండ్ అదర్ మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తాము. దీంట్లో ముఖ్యంగా కమ్యూనిటీలో ఉంటున్న ప్రజాప్రతినిధులు అండ్ గ్రామ పెద్దలు అందరినీ దీంట్లో సహకారం తీసుకొని నెక్స్ట్ 30 రోజులు చేసుకొని ఈ యోగా 21st జూన్ మాత్రం కాకుండా దాని నుంచి సబ్సిక్వెంట్గా ఇది ఒక డైలీ రొటీన్గా ప్రజల మధ్యలో తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. సో దీంట్లో యోగా అసోసియేషన్లు, అదర్ స్వచ్ఛంద కార్యక్రమాలు, ఎన్జిఓస్ కానీ వివిధ అదర్ సంస్థలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.